హాయ్ హలో నమస్తే నేను మీ సింగార్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే మై సినిమా కలెక్షన్ సెగ్మెంట్లో ఇంకొక ఎపిసోడ్. సో ఆల్రెడీ మనం మై సినిమా కలెక్షన్ సెగ్మెంట్లో చాలా వీడియోస్ అయితే వేస్తున్నాం. సో వాటిని చూడకుండా ఉంటే ఒకసారి చెక్ చేయండి, వీడియోస్ని చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేసుకోండి వీడియోని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఆల్ అనేసి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వచ్చి చేరుతాయి. మీకు ఏమైనా సజెషన్స్ ఒపీనియన్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను చూసి తెలుసుకుంటాను. సో ఈరోజు ఎపిసోడ్లో మనం ఏ సినిమా ఒక డిస్కషన్ ఉండబోతుందంటే 2015లో వచ్చిన అల్లు అర్జున్ త్రివిక్రమ్ గారి యొక్క సన్ ఆఫ్ సత్యమూర్తి. సన్ ఆఫ్ సత్యమూర్తి 2015లో వచ్చిన ఒక బ్లాక్ బస్టర్ మూవీని చెప్పచ్చు. అంత సూపర్గా ఉంటుంది ఈ సినిమా. ముఖ్యంగా నాకు ఈ సినిమా అంత నచ్చుతుంది, సూపర్గా ఉంటుంది ఈ సినిమా ఓవరాల్గా. సో మీరు చెప్పండి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాని మనం అందరూ చూసే ఉంటాం. సో నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ చెప్తాను ఈ ఫిల్మ్ని. సో మీరు చెప్పండి ఈ సినిమా మీకు నచ్చుతుందా నచ్చదా అనేసి. సో అల్లు అర్జున్ త్రివిక్రమ్ వాళ్ళ యొక్క కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమానే ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి. సో వీళ్ళ కాంబినేషన్లో ఫస్ట్ వచ్చి జులై సినిమా వచ్చింది. సో సెకండ్ ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి, మూడోది వచ్చి అలా వైకుంఠపురంలో. నెక్స్ట్ ఫోర్త్ మూవీ వీళ్ళ కాంబినేషన్లో రాబోతుంది. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఫోర్త్ మూవీ ఏదైతే వీళ్ళ కాంబినేషన్లో వస్తుందో దానికోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఒక మంచి యాక్షన్ డ్రామాగా ఉంటుంది అనేసి నేను ఎదురు చూస్తున్నాను ఆ సినిమాని. సో మీరు చెప్పండి, అల్లు అర్జున్ మళ్ళా త్రివిక్రమ్ శ్రీనివాస్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమాస్లో మీకు ఏ సినిమా ఎక్కువ ఇష్టం అనేసి నేను తెలుసుకుంటాను. అదేలాగా వీళ్ళ కాంబినేషన్లో రాబోయే నెక్స్ట్ సినిమాకి మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారని చెప్పండి. సో దాన్ని నేను చూసి తెలుసుకుంటాను. అండ్ ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం మాట్లాడబోయే సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీకి వస్తే, ఈ సినిమా 2015లో రిలీజ్ అయిందనమాట. ఈ సినిమాకి డైరెక్షన్ వచ్చి త్రివిక్రమ్ గారు. సో ఈ సినిమాకి ప్రొడ్యూస్ వచ్చి రాధాకృష్ణ. ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు, ఉపేంద్ర గారు, సమంత, నిత్య మేనన్, స్నేహ, సో ఇలాంటి చాలా మెంబర్స్ వచ్చి ఈ సినిమాలో యాక్ట్ చేస్తుంటారు. ఒక పక్క ఫ్యామిలీ యాక్షన్ డ్రామా ఫిల్మే ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి. అండ్ ఈ సినిమాలో బ్రహ్మానందం, అలీ వాళ్ళ యొక్క కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ అవన్నీ చాలా చాలా సూపర్గా ఉంటాయి. అండ్ ఫైట్ సీన్స్ కూడా ఈ సినిమాలో చాలా సూపర్గా కోరియోగ్రఫీ చేస్తుంటారు అన్నమాట. నెక్స్ట్ ఈ సినిమాకి మ్యూజిక్ వస్తే దేవిశ్రీ ప్రసాద్ గారు. సో వాళ్ళ యొక్క పాటలు, వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఈ సినిమాకి సూపర్ పాజిటివ్గా ఉంటుంది. సో ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే, ఈ సినిమా బడ్జెట్ వచ్చి 40 కోట్లు, కానీ ఈ సినిమా వరల్డ్ వైడ్గా 100 కోట్ల పైనే బాక్స్ ఆఫీస్లో కలెక్ట్ చేసింది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పచ్చు 2015లో. సో నాకైతే చాలా చాలా నచ్చిన సినిమా అని చెప్తాను. ఈ సినిమా ఫుల్గా కూర్చొని వన్ టైంలో చూడమంటే కూడా చూస్తాను, అంత నచ్చిన సినిమా నాకు ఇది. మీరు చెప్పండి ఈ సినిమా మీకు నచ్చుతుందా నచ్చదా అనేసి. సో మనం ఎన్నోసార్లు ఈ సినిమాని చూసే ఉంటాము, ఈ సినిమా గురించి మనకి అన్నీ తెలుసు. బట్ అయినా ఇంకొకసారి ఈ మూవీ యొక్క వన్ లైన్ స్టోరీ ఏమిటంటే, ఈ సినిమాలో హీరో వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్, కానీ ఒకరోజు సడన్గా వచ్చి ఆయన చనిపోతాడనమాట. సో చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో మొత్తంగా వచ్చి ఒక అప్పర్ క్లాస్లో ఉన్న వాళ్ళు మిడిల్ క్లాస్ అయిపోతారు. సో అలా అయిన తర్వాత హీరో ఒక జాబ్ చేసుకుంటూ ఉంటాడు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో. సో అలా ఒక మ్యారేజ్ అప్పుడు హీరోయిన్ కలుస్తాడు అనమాట. సో హీరోయిన్ కలిసిన తర్వాత ప్రేమలో పడతాడు. సరే పెళ్లి చేసుకుందాం అనే అప్పటికి హీరోకి హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఒక ఇది వస్తుందన్నమాట, ఒక గొడవ అని చెప్పచ్చు. ఆ గొడవ ఎందువల్ల అంటే, హీరో వాళ్ళ ఫాదర్ ఎవరైతే చనిపోయి ఉంటారో అది ప్రకాష్ రాజ్. సో ప్రకాష్ రాజ్ వచ్చి హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయినా వాళ్ళకి ల్యాండ్ అమ్ముంటారు. బట్ ఆ ల్యాండ్ని ఉపేంద్ర ఎవరైతే ఈ సినిమా విలనో వాళ్ళు వచ్చి కబ్జా చేసుకుంటారు అనమాట. సో అలా అయినప్పటికీ ఎలాగైనా నాకు ఆ ల్యాండ్ తెచ్చిస్తే నేను నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయిస్తా అనేసి హీరోయిన్ వాళ్ళ నాన్న చెప్తారు. సో ఎలాగైనా ఆ పందెంని ఒప్పుకొని, పందెం వేసి ఎలాగైనా నీకు ల్యాండ్ నీ చేతికి ఇచ్చి నేను నీ పిల్లని తీసుకువెళ్తా అని చెప్పేసి హీరో వచ్చి చెప్పేసి
వెళ్తాడనమాట ఊరికి. సో అలా ఊరికి వెళ్ళిన తర్వాత ఏమైంది, హీరో అనుకున్నట్టే ఆ ల్యాండ్ని తిరిగి ఉపేంద్ర గారి దగ్గర నుంచి తీసుకొని హీరోని వాళ్ళ ఫాదర్కి ఇచ్చాడా లేదా, చివరికి హీరో హీరోని కలిసాడా లేదా అనేసి ఈ సినిమా యొక్క టోటల్ స్టోరీ అనమాట. సో ఒక పక్కా ఫ్యామిలీ కమర్షియల్ ఫిల్మ్కి ఏ స్టోరీ ఉండాలో అది ఈ సినిమాకి పక్కగా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో నాకు నచ్చిన విషయం వచ్చి డైలాగ్స్ అండ్ రైటింగ్ అనమాట. సూపర్గా ఉంటుంది అసలు. త్రివిక్రమ్ గారు అంటేనే రైటింగ్, ముఖ్యంగా వాళ్ళ డైలాగ్స్ సూపర్గా ఉంటాయి. సో అదేలాగా కూడా ఈ సినిమాలో కూడా చాలా చాలా సూపర్గా ఉంటాయి డైలాగ్స్. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం చెప్తాను, ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి. సో మీరు చెప్పండి, మీకు ఈ సినిమా ఇష్టమా కాదా, ఎంతమంది ఈ సినిమాని థియేటర్స్లో చూసారు, ఎంతమంది టీవీలో చూసారని చెప్పండి. ఇప్పటిదాకైతే నేను ఈ సినిమాని థియేటర్స్లో చూడలేదు, మా టీవీలో వేసినప్పుడే ఫస్ట్ టైం చూసాను అనమాట. సో మీరు చెప్పండి మీకు ఈ సినిమా ఎలా ఉండింది, ఎలా నచ్చింది అనేసి. అండ్ ఈ సినిమాకి వస్తే యాక్టింగ్ పరంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు మెయిన్ లీడ్ అనమాట, హీరో. సో వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్, వాళ్ళ యొక్క యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైనా సరే వాళ్ళ తండ్రి గురించి ఏదైనా తప్పుగా మాట్లాడితే తను అసలు ఒప్పుకోడు. సో ఎవరైనా అంతే కదా, మన ఫాదర్ని ఎవరైనా అంటే మనం అసలు ఒప్పుకోము. సో అదేలాగా ఈ సినిమా కూడా అల్లు అర్జున్ వాళ్ళ క్యారెక్టర్. సో వాళ్ళ నాన్న ఒక ఫ్రాడ్ కాదు అనేసి అందరికీ ప్రూవ్ చేసేలాగా లాస్ట్కి ఆ పత్రాల్లో తీసుకుని వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇస్తారు. సో ఆ సీన్ చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట ఈ సినిమాలో. అండ్ నెక్స్ట్ వచ్చి ఉపేంద్ర. సో వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్, వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది. ఈ సినిమా దేవరాజ్ అనే క్యారెక్టర్లో వస్తారనమాట. సో సూపర్గా ఉంటుంది వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్ అండ్ వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సమంత. సో వాళ్ళ యొక్క క్యూట్ పర్ఫార్మెన్స్ అనేది సినిమాలో సూపర్గా ఉంటుంది అనమాట. నాకైతే చాలా చాలా నచ్చుతుంది వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది ఈ సినిమాలో. అండ్ నిత్యా మేనన్ గారు, వాళ్ళ యొక్క యాక్టింగ్ కూడా ఈ సినిమాలో చాలా చాలా సూపర్గా ఉంటుంది. సెకండ్ హాఫ్లోనే వస్తారు, బట్ వాళ్ళ యొక్క యాక్టింగ్ అనేది చాలా చాలా సూపర్ క్యూట్గా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో ఇంకో బెస్ట్ క్యారెక్టర్ అని చెప్తే రాజేంద్ర ప్రసాద్ గారు. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వచ్చే ఒక క్యారెక్టర్ అనమాట, వన్ ఆఫ్ ద ముఖ్యమైన క్యారెక్టర్. సో వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్, వాళ్ళ యొక్క ఆ పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి బ్రహ్మానందం గారు. సో వాళ్ళ యొక్క కామెడీ పోర్షన్స్ అనేది ఈ సినిమా చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో బ్రహ్మానందం గారు, ఆలీ గారు, వాళ్ళ యొక్క యాక్టింగ్ చాలా చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట ఈ సినిమాలో. సో మీరు చెప్పండి, మీకు ఈ సినిమా చూస్తూ ఉంటారు చాలామంది. సో మీకు ఈ సినిమా నచ్చుతుందా నచ్చదా అనేసి. నాకైతే వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫిల్మ్ చెప్తా, ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. దానికి ముఖ్యమైన కారణం వచ్చి జులై కూడా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. సో ఫస్ట్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ వాళ్ళ యొక్క కాంబినేషన్ వచ్చిన జులై పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. సో అంత పెద్ద హిట్ ఇచ్చిన కాంబినేషన్ మళ్ళా ఒకటిగా చేస్తున్నప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేది హైగా ఉంటుంది. సో అంత ఎక్స్పెక్టేషన్ వచ్చిన ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అనమాట. సో అలా వైకుంఠపురం మూడో సినిమా వచ్చింది, అది ఎంత పెద్ద హిట్ నేను చెప్పాల్సిన అవసరమే లేదు. సో మీకు అందరూ తెలిసే ఉంటుంది అనమాట. అండ్ ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది, పెద్ద బ్లాక్ బస్టర్ అయిందని చెప్పొచ్చు. అండ్ దాని తర్వాత ఈ సినిమాని మలయాళంలో కూడా రిలీజ్ చేశారు, డబ్ చేసి రిలీజ్ చేయబడ్డ సన్ ఆఫ్ సత్యమూర్తి మలయాళంలో కూడా ఒక పెద్ద హిట్ అయిందని చెప్పొచ్చు. అంత సూపర్గా అక్కడ ఆడియన్స్ వచ్చి ఈ సినిమాని రిసీవ్ చేసుకున్నారు. సో మీరు చెప్పండి, యాక్చువల్గా మీరు ఈ సినిమాని మలయాళంలో చూసారనేసి. నేను ఈ సినిమా మలయాళంలో చూసాను, తెలుగులో చూసాను. సూపర్గా ఉంటుంది అనమాట మలయాళంలో కూడా ఈ సినిమా. 2015లో రిలీజ్ అయిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా కోసం 2016 సినిమా అవార్డ్స్ అనే ఒక అవార్డ్ ఫంక్షన్లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనే కేటగిరీలో దేవిశ్రీ ప్రసాద్ గారు అవార్డు పొందారు. అదే 2016లో సినిమా అవార్డ్స్లో స్పెషల్ సపోర్టింగ్ క్యారెక్టర్ అనే రోల్లో రాజేంద్ర ప్రసాద్ గారు అవార్డు అనేది పొందారనమాట. సో రాజేంద్ర ప్రసాద్ గారు ఎంత సూపర్ అయిన ఒక యాక్టర్ అనేది అందరికీ తెలుసు. కానీ ఈ సినిమాలో వాళ్ళ యొక్క యాక్టింగ్, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క క్యారెక్టర్ రైటింగ్ అనేది చాలా చాలా సూపర్గా ఉంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్తాను ఈ సినిమాలో వాళ్ళు చేసిన ఆ క్యారెక్టర్. సో మీరు చెప్పండి, మీకు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ నచ్చదనేసి. సో ఈ సినిమా చూడకుండా ఎవరు ఉండరు. ఒకవేళ మీకు మళ్ళా చూడాలనిపిస్తే ఈ సినిమా యూట్యూబ్లోనే ఫ్రీగా ఉంది, చూసుకోవచ్చు. అండ్ అప్పుడప్పుడు మా టీవీ, మా మూవీస్ వేస్తూనే ఉంటాడు రిపీట్గా ఈ సినిమాని. అండ్ చెప్పండి, ఈ సినిమా మీకు నచ్చదా, ఈ వీడియో మీకు నచ్చదని చెప్పండి. ఎందుకంటే సో అంతే ఈ వీడియో ఈ రోజుకి.
సో ఈరోజు మనం ఏం చూస్తామంటే మై సినిమా కలెక్షన్ సన్ ఆఫ్ సత్యమూర్తి తెలుగు ఫిలిం. సో ఈ ఫిలిం గురించి మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఈ సినిమాలో రైటింగ్ ఎలా ఉంటుంది, క్యారెక్టర్స్, సాంగ్స్, మళ్ళీ హోల్ స్టోరీ మనం డిస్కస్ చేసాము. ఇదే మై సినిమా కలెక్షన్ ఎన్నో ఒక సినిమా గురించి డిస్కస్ చేస్తాం. సో ఆ సినిమా నాకు నచ్చుతుందా నచ్చదా, ఎందుకు నచ్చుతుంది ఎందుకు నచ్చదు అనేసి ప్రతి ఒక్కటి డిస్కస్ చేసేదే ఈ మై సినిమా కలెక్షన్ సెగ్మెంట్ అనమాట. సో ఆల్రెడీ ఈ సెగ్మెంట్లో వీడియోస్ అనేది నేను పోస్ట్ చేశాను. సో వాటిని చూడకుండా ఉంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్ క్లిక్ చేస్తే మీకు ప్లేలిస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో చూస్తే మీకు సెగ్మెంట్స్ వీడియోస్ అనేవి ఉంటాయి, మీరు చెక్ చేసి చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మై సినిమా కలెక్షన్ సన్ ఆఫ్ సత్యమూర్తి వేసినాం కదా. సో అతి త్వరలో మై ఆల్బమ్ కలెక్షన్ సన్ ఆఫ్ సత్యమూర్తి వీడియో వేస్తాను. సో దాంట్లో ఏమంటే ఈ సినిమాలో వచ్చిన పాటలు గురించి మనం అయితే డిస్కస్ చేస్తాము అప్పుడు ఈ సినిమా పాటల గురించి మనం ఇంకా ఎక్కువ డిస్కస్ చేద్దాం. సో అంతే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. మీకు ఏదైనా కమెంట్ ఉంటే ఒపీనియన్ ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ మనం ఏ సినిమా గురించి డిస్కస్ చేస్తే బాగుంటుంది అని మీకు ఏదైనా సజెషన్స్ ఏదైనా ఉంటే కింద కమెంట్ చేయండి. నేను చెక్ చేసి మీకు నెక్స్ట్ వచ్చే వీక్స్లో నేను వీడియో అనేది పోస్ట్ చేస్తాను. అండ్ అదేలాగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట, బెల్ సింబల్, అది క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను వేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వచ్చి జరుగుతాయి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే చాలా సెగ్మెంట్స్, చాలా వీడియోస్ అనేది ఉంటాయి అన్నమాట. సో వాటిని చూసి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మీ ముందు, అంతవరకు నేను మీ సింగార్. థ్యాంక్ యూ, బాయ్.